హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏపీ రూపురేఖలే మారిపోయాయంటూ కొన్ని మీడియా కథనాలు మనం అక్కడ ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దాదాపుగా అమరావతి పనులు కూడా చాలా స్పీడ్గా అవుతున్నాయని, ఆ చుట్టుపక్కల దాదాపుగా ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్స్ కూడా వస్తున్నాయని, పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తున్నారంటూ ఆ వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఇకపోతే ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ కూడా అక్కడ పెరగనుందని, అలాగే ఓడరేవులు, అలాగే ఎయిర్పోర్ట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కొన్ని మీడియా కథనాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏపీ రూపురేఖలే మారిపోయాయంటూ కొన్ని కథనాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి పనులు కూడా చాలా వేగవంతంగా అవుతున్నాయని, అక్కడ పర్యాటకులు పెరిగారని, చుట్టుపక్కల 5 స్టార్ హోటల్స్ వచ్చాయంటూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇకపోతే ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిందని, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు కూడా వచ్చాయంటూ ఇప్పుడు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అసలు రానున్న రోజుల్లో ఏపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ముంజేతి కంగడానికి అర్థం ఎందుకు అంటారు కదా, సామెత ఉంది కదా ఆదిత్య గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గతంలో ఈ రెండు ఒకే రాష్ట్రం కదా, దీన్ని 2 ముక్కలుగా చేశారు. వీటి డిఎన్ఏ 2 ఒకటిగానే ఉంటుంది. ఇక్కడ మనస్తత్వం కానీ, ప్రజా సంబంధాలు కానీ ఈ 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో. తర్వాత ఇప్పటికీ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ చాలామంది విస్తృతంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేయగలిగినంత స్థాయిలో ఉన్నారు. తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంత ఎత్తుకుని వెళ్ళిపోలేదు, అంటే భూమిలో లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో స్వయంగా కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభ వేదికగా గతంలో ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 10 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కునేవాళ్ళు. అదే ఇప్పుడు అక్కడ 10 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 1 ఎకరం కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది అని స్వయంగా ప్రకటించారు. హరీష్ రావు గారు ప్రకటించాడు, కేటీఆర్ గారు చెప్పాడు. వాస్తవ పరిస్థితులు మనం కూడా చూసాం. అక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణలో భూముల రేట్లకి రెక్కలు వచ్చినాయి. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఇతర జిల్లాల్లో కూడా అన్ని సార్లు కూడా రేట్లు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది పెట్టుబడులకి తెలంగాణ బెటర్ ప్లేస్ అని భావించారు. తర్వాత మీరు ఇంతకుముందు అడిగారు, పర్యాటకులు కాదు పెట్టుబడిదారులు ఇప్పుడు అక్కడికి రావటం మొదలైంది. పర్యాటకంగా ఇప్పటికే పెద్ద మార్పులు వచ్చినాయని మనం చెప్పలేము. అట్లాగే 5 స్టార్ హోటల్స్ వచ్చేసినాయి అని చెప్పలేము. గతంలో ఆగిపోయిన 5 స్టార్ హోటల్స్ మళ్ళీ నిర్మాణాలు మొదలుపెట్టుకున్నాయి. అట్లాగే కడదాము అనుకుని ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఆగిపోయిన ప్రాజెక్టుల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లా అన్నీ కూడా అక్కడ మళ్ళీ మొదలైనవి. ఇవాళ చాలా పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కలిసి మాట్లాడుతున్నారు. అక్కడ ఆర్థిక మంత్రితో మాట్లాడుతున్నారు. ఇట్లా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలని వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి. వీళ్ళు కూడా అడుగుతున్నారు, మీకేం కావాలి, ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత ఉపాధి కల్పించగలుగుతారు, ఎంతమందికి మీరు జీతాలు ఎంత స్థాయిలో ఇవ్వగలుగుతారు. ఇలా ఒక చర్చలు అయితే మొదలైనవి. ఒక ప్రగతి పదంలోకి వెళ్తుంది. ఇవాళ హైదరాబాదు తెలంగాణలో రియల్ ఎస్టేట్ స్తబ్దతకు వచ్చేసింది. అది ఎవరిని అడిగినా చెప్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెన్సీలు చెప్తున్నాయి. తర్వాత కొన్ని ప్రాజెక్టులు స్లో చేశారు కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే సేల్ అవ్వనప్పుడు ముందుగా కట్టుకుని పెట్టుబడులు వేస్ట్ చేసుకోవటం అనవసరం. కొన్ని అయితే స్టాండ్ స్టిల్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే కొంచెం డిమాండ్ పెరుగుతుందో అప్పుడు చేద్దాము, ఇప్పుడు అనవసరంగా పెట్టుబడిని ఈ ప్రాజెక్టులో పెట్టడం ఎందుకనే పరిస్థితికి వచ్చింది. ఫాక్స్కాన్ అనే ఒక కంపెనీ ఇవాళ ఆల్రెడీ ఐఫోన్లు తయారు చేసే కంపెనీ కొంగరకలాన్ అని తుక్కుగూడ ఎయిర్పోర్ట్కి పక్కనే 200 ఎకరాల్లో ఆల్రెడీ తెలంగాణలో ముందు పెట్టారు. ఇవాళ వాళ్ళు అక్కడ ఒక ఫెసిలిటీ డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. 2500 ఎకరాలైనా మీకు ఇస్తామని చెప్పి అక్కడ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. వీళ్ళు హై అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తారు. అట్లాగే ఇవాళ ముత్తుకూరు దగ్గర, అంటే కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు దగ్గర ఒక ఎస్సీజెడ్ వస్తుంది 12,500 ఎకరాల్లో. అది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. సెప్టెంబర్ మొదటి వారంలో
ప్రధానమంత్రి కూడా వస్తాడని ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మెసేజ్ ఇస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర వస్తుందని చెప్తున్నారు. అలాగే అనంతపూర్ జిల్లాలో కూడా ఈ బెంగళూరు వెళ్ళే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అది 6 లేన్గా చేస్తున్నారు. ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్. అట్లాగే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా వెళ్తుంటే ఎక్కువ రాయలసీమలో ఎక్కువ ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వాళ్ళకి కనపడుతుంది. గతంలో కియా కంపెనీ అనంతపూర్లో ప్రొడక్షన్ చేస్తూ అనంతపూర్ ఎమ్మెల్యే ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి దాని ఇనాగరేషన్కి వెళ్ళి వాళ్ళ పట్ల చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు, దురుసుగా వ్యవహరించాడు. అవన్నీ కూడా కియా కంపెనీకి ఆ తర్వాత అనుబంధ పరిశ్రమలు అక్కడ పెట్టలేదు. తర్వాత ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుని కూడా ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని ఆపేసుకుంది. అంటే పరిశ్రమల పట్ల ఆ విధమైన వైఖరి అవలంబిస్తే ఇండస్ట్రీస్ రావు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదైతే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిందో దీంతో పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ నెగోషియేషన్స్ ఈ ప్రభుత్వంతో వచ్చారు. ఈ ప్రభుత్వం కూడా అందిపుచ్చుకుంటుంది అవకాశాలని. 2019 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధి ఆటంకాన్ని ఇప్పుడు కవరప్ చేయకపోతే ప్రజలు కూడా హర్షించరు. ఎందుకంటే దెబ్బతింది ప్రజలు. ఆ ప్రభుత్వానికి నష్టమేం రాలేదు. ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డబ్బు చేసుకున్నారు, బయటపడ్డారు. ఆ ప్రజలు ఎవరైతే నష్టపడ్డారో ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఆ అధికారాన్ని బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఎటువంటి అవకాశం వచ్చినా ఇవాళ ఫాక్స్కాన్ కంపెనీ ఒక పక్కన తెలంగాణతో చర్చలు జరుపుతుంది, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. ఇంకా వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఫెసిలిటీకి మేము భూములు ఇస్తామని. కాదు మేము ఇస్తామని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సింగిల్ విండోగా మేము మీకు ఇస్తాం. ఈ విధంగా అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ ఏ పరిశ్రమలు వస్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోటీలో ఉంది. వాళ్ళని ఆకర్షించి ప్రజలకి ఉపాధి కల్పించాలి. తర్వాత దాని మూలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. లాంగ్ రన్లో వాళ్ళు చేసే ప్రొడక్షను ఇప్పుడు ఐఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ చేస్తుంది ఈ ఫాక్స్కాన్ కంపెనీ. అది తైవాన్కి చెందిన కంపెనీ. వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చైనా లాంటి దేశంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి ఇండియా మీద పడింది. ఇండియాలో మోస్ట్ పర్టికులర్గా సౌత్ ఇండియా మీద ఎక్కువ దృష్టి పెట్టారు వాళ్ళు. సౌత్ ఇండియాలో పొటెన్షియాలిటీ ఎక్కువ ఉందని. ఇవాళ అక్కడ ఓడరేవులు కూడా ఇంకా అడిషనల్గా కడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రోగ్రెసివ్ మోడ్లోకి వచ్చిందనే నమ్మకం తైవాన్ కంపెనీకి రాబట్టే ఇవాళ వాళ్ళు అక్కడ మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా పోటీలో ఉంది. వాళ్ళు కూడా మీకు కావాల్సిన భూమి కానీ ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాము, ట్యాక్స్ విషయంలో మీకు మినహాయింపులు ఇస్తాము అని కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకుల కన్నా కూడా ముందు పెట్టుబడిదారులు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. డెఫినెట్గా అది అక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంలో ఉపయోగపడుతుందని మనం ఆశించవచ్చు ఆదిత్య గారు.